హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మీకు యూట్యూబ్ thumbnail చూడగానే అర్థమవుతుంది కదా. సో మన ఇండియాలో ఫస్ట్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ గారు జియో కాయిన్ అయితే లాంచ్ చేశారు ఒక 3 days బ్యాక్. సో అది మన భారతదేశంలో ఇప్పటివరకు చాలామందికి క్రిప్టో కరెన్సీ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. సో మన ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఎదుగుతుంది. 2009-10లో ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ లాంచ్ చేసినప్పుడు సో దాని వాల్యూ లేదు. కానీ ఇప్పుడు ఇవాళ బిట్ కాయిన్ ఒక క్రిప్టో కరెన్సీ సుమారుగా 10 లక్షల రూపాయలు. సో అలాగే ప్రపంచంలో చాలా బిట్ కాయిన్స్ ఉన్నాయి. సో ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత అలాగా చాలామంది బిట్ కాయిన్స్ అయితే రెగ్యులర్గా లీగల్ ట్రెండింగ్ అయితే అయ్యింది సో ప్రపంచంలో. సో టెస్లా కార్లు కూడా బిట్ కాయిన్ ద్వారా చాలామంది కొంటున్నారు అమెరికాలో. సో అలాంటి కాయిన్స్ జియో కాయిన్ అనేది మన ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది లాంచ్ చేశారు. దాని గురించి సో జియో కాయిన్ ఎలా తీసుకోవాలి, మనం ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిదీ తెలుగులో వస్తుంది, ప్రతి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీరు నాకు ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మినిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి. సో మనము ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నమాట. అంటే మన దగ్గర సాఫ్ట్ కాపీలో కాయిన్స్ అయితే ఉంటాయి. సో అది మనం ట్రెండింగ్ చేయొచ్చు. అంటే లైక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. బిట్ కాయిన్ గోల్డ్ ఎలా వాల్యూ పెరుగుతుందో అలాగే బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ సవరల్ యాక్టివిటీస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీ జియో కాయిన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, జియో కాయిన్ అనేది ఏ విధంగా మనం సంపాదించాలి, రేపు పొద్దున్న ఫ్యూచర్లో జియో కాయిన్కి వాల్యూ ఉంటుందా. సో ఇప్పుడు మన జియో కాయిన్స్ మన దగ్గర ఉంటే రేపు పొద్దున్న మనం ఏమన్నా కోటీశ్వర్లు అవ్వగలమా అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కాయిన్ అనేది ఎలా తీసుకోవాలి. సో జియో కాయిన్ అనేది మీకు కావాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చెప్తుందంటే జియో కాయిన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జియో స్పీర్ అనే ఒక బ్రౌజింగ్ యాప్ ఒకటి ఉంది. అది మనకి ఐఓఎస్లో దొరుకుతుంది, అలాగే ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో కూడా దొరుకుతుంది, ప్లే స్టోర్లో దొరుకుతుంది, ఐఓఎస్ స్టోర్లో దొరుకుతుంది. సో దీంట్లోంచి మీరు యాప్ జియో స్పియర్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. జియో స్పియర్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ బ్రౌజింగ్ లాగిన్ అయిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో కానీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఆ ప్రొఫైల్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. అది కూడా ఇది 100% జియో సిమ్ ఉండాలి. సో జియో సిమ్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ మీకు జియో కాయిన్స్ 0.00 అని చెప్పి వాల్యూ కనబడుతుంది. సో అక్కడ మీరు జియో కాయిన్స్ అనేది మీకు ఎలిజిబుల్ అయినట్టు. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో ఈ జియో కాయిన్స్ అని ఎలా యాడ్ అవుతాయి. జియో కాయిన్ ఎలా యాడ్ అవుతుందంటే ఈ జియో స్పియర్ బ్రౌజర్ అనేది మీరు కంటిన్యూగా రెగ్యులర్గా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా జియో స్పియర్ యాప్ అనేది మీరు యూజ్ చేస్తున్న వల్ల జియో కాయిన్స్ అనేది ఫ్యూచర్లో యాడ్ అవుతాయని చెప్పేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో జియో కాయిన్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఏంటి ఏమో చెప్పలేం. రీసెంట్గా ప్రజెంట్ నెక్స్ట్ మంత్ వచ్చే బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న జియో ఈ బిట్ కాయిన్స్ ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఏమన్నా వాళ్ళు లీగల్గా ఏమన్నా ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్. అంటే లీగల్గా ఏదన్నా మనకి వాళ్ళు అథారిటీ ఇవ్వచ్చు మన ఇండియాలో చెప్పలేం. సో ఎందుకంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఈ జియో కాయిన్స్ ద్వారా మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా నెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఆన్లైన్లో జియో యాప్స్లో కొనాలన్నా కూడా మొత్తం ఈ జియో కాయిన్స్ ద్వారానే మొత్తం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి రిలయన్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే లైక్ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ చేసుకుంటారో, రిడీమ్ చేస్తారో ఈ జియో కాయిన్స్ ద్వారా జియో యాప్ స్టోర్లో ఉన్న ప్రతి యాప్ ద్వారా ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ట్రాన్సాక్షన్ చేయాలన్నా జియో కాయిన్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు. సో చెప్పలేం, ఫ్యూచర్లో జియో కాయిన్ ద్వారా మనం ఏదైనా చేయొచ్చు, కొనవచ్చు, వాల్యూ కూడా పెరగచ్చు. సో ఇది పక్కన పెడితే వన్స్ మన ఇండియాలో 2016లో ఫ్రీ డేటా అనౌన్స్ చేసినప్పుడు ముఖేష్ అంబానీ గారు నెట్ అనేది ఫ్రీ చేసినప్పుడు దాని తర్వాత చాలా కంపెనీస్ ఎయిర్టెల్ కానీ రిమైనింగ్ కంపెనీస్ కూడా అనౌన్స్ చేశాయి. అలాగే ఫ్యూచర్లో కూడా జియో కాయిన్ వచ్చిందంటే రిమైనింగ్ బిట్ కాయిన్స్ రిమైనింగ్ క్రిప్టో కరెన్సీస్ అదర్ కంపెనీస్ కాయిన్స్ కూడా రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ డిసిషన్. సో అందుకని ఎవరికైనా మీకు కావాలితే కనుక జియో కాయిన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి మీకు చెప్పాను కదా, చాలా చేసుకోండి. క్రిప్టో కరెన్సీ వల్ల యూజ్ ఉంటుందంటే అది చెప్పలేం. ఎందుకంటే
నెక్స్ట్ 2 ఇయర్స్లో మొత్తం క్రిప్టో కరెన్సీ మీద ఆధారపడవచ్చు. చాలా దేశాలన్నీ ఆధారపడవచ్చు. అంటే వాటికి కూడా వాల్యూ ఉంటుంది. సో మనం చూసాం అమెరికాలో టెస్లా కార్ కొనాలంటే టెస్లా కార్ కొనాలంటే బిట్ కాయిన్ ద్వారా కార్లు కొన్న డేస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా జియో కాయిన్ అనేది లీగల్ అవ్వచ్చు. లీగల్ అయితే మనం కరెన్సీ కూడా ఏదైనా చేయాలని ట్రాన్సాక్షన్ చేయాలని కూడా జియో కాయిన్ ద్వారా కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. మీకు డౌన్లోడ్ చెప్పాను కదా మీకు జియో స్పేరు. సో అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన బ్యాక్ సైడ్ స్టోర్ చూస్తున్నారు కదా, మన స్టోర్ వచ్చేసి కుశాల్ మార్ట్, కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఉంది. మన దగ్గర ఇంపోర్టెడ్ టాయ్స్, ఇంపోర్టెడ్ షూస్, ఇంపోర్టెడ్ వాచెస్, ఇంపోర్టెడ్ క్లాత్స్, అలాగే ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ బల్క్లో ఆర్డర్లో మనం హోల్సేల్గా ఇస్తాం, అలాగే రిటైల్ కూడా ఇస్తాం. ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ చేయొచ్చు. హోమ్ డెలివరీ ఉంటుంది, ఫ్రీ డెలివరీ. సో మనకి నా కుశాల్ స్మార్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాలితే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, హోమ్ డెలివరీ ఉంటుంది. ఓకే, ఈ ఛానల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.